నెల్లూరు జిల్లా ఉదయగిరి ఉపపోరు రసవత్తరంగా మారింది. మళ్లీ గెలిచి నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. కొత్త అభ్యర్థి అయినప్పటికీ చంద్రబాబు ప్రచారంతో తమ్ముళ్లు జోరు మీద ఉన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన ఆధిక్యాన్ని ప్రదర్శించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఉప ఎన్నిక జరుగుతున్న ఏకైక అసెంబ్లీ స్థానం ఉదయగిరి. సాధారణంగా అసెంబ్లీ నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటాయి. ఉదయగిరి పరిధిలో మాత్రం 7 మండలాలున్నాయి. 1,95,963 ఓటర్లలో 97,633 మంది పురుషులు, 98,330 మంది మహిళలు ఉన్నారు. 2009 ఎన్నికల్లో నాటి తెలుగుదేశం అభ్యర్థి ఖమ్మం విజయరామిరెడ్డిపై 14,549 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందారు. వైఎస్ మరణం తర్వాత జగన్ కు మేకపాటి దగ్గరయ్యారు. తదనంతర పరిణామాలతో చంద్రశేఖర్ రెడ్డిపై అనర్హత వేటుపడింది. ఫలితంగా ఉదయగిరి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గడిచిన 3 ఏళ్లలో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పులు జరిగాయి. 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయరామిరెడ్డి కాంగ్రెస్ కూటికి చేరారు. తెలుగుదేశం నుంచి తనతో పాటు శ్రేణులు తరలివస్తాయని ఆశించిన ఆయనకు ఆశాభంగం కలిగింది. కాంగ్రెస్ లో శ్రేణులు ఆయనతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఉప ఎన్నికల ప్రచారం కోసం ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 1-2 సార్లు నియోజకవర్గంలో పర్యటించినా పెద్ద ప్రభావం కనిపించట్లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చంద్రశేఖర్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత తనకు కలిసి వస్తాయని విజయరామిరెడ్డి ధీమాగా ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో కానీ, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్లో కానీ సుబ్బరామిరెడ్డి గారు పార్లమెంటు మెంబర్గా గెలుస్తారు. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలుస్తాను. మెజారిటీ ప్రజలు ఎంత ఇస్తే అంత. రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ వైకాపా అభ్యర్థులకు పోటీగా తెదేపా ఎలాంటి అనుభవం లేని కొత్త వ్యక్తిని బరిలో దించింది. జిల్లాలో పలుకుబడి ఉన్న వ్యాపారవేత్త బొల్లినేని వెంకట్రామారావుకు అవకాశం కల్పించింది. నియోజకవర్గంలో పార్టీకి బలమైన కేడర్ ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో రామారావు కొంత వెనుకబడే ఉన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించిన ప్రచారంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. కాంగ్రెస్ వైకాపా అవినీతి, పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ తన గెలుపునకు దోహదం చేస్తాయని రామారావు గట్టి నమ్మకంతో ఉన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. నా మీద ఎలాంటి రిమార్క్ లేదు. ప్రజలు బాగా స్పందిస్తున్నారు. గతంలో కూడా నేను రాజకీయాలకు రాకముందే సోషల్ సర్వీస్ చాలా దగ్గరలో నేను చేస్తున్నాను. ఇక వైకాపా తరపున తాజా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన మేకపాటి మొదట్లో నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. ఆ తర్వాత ప్రజాసేవ గాలి కుదిరి జగన్ సేవలో తరిస్తున్నారు. ఫలితంగా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరిలో మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్లో సానుభూతి తనకు ఓట్లు కురిపేస్తాయని మేకపాటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మహిళలు గాని, వృద్ధులు గాని, మరి మిగతా రైతాంగం గాని అందరూ కూడా బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు. రామరాజ్యం రావాలా, రాక్షస రాజ్యం పోవాలా అనే పద్ధతిలో ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు మా యొక్క పార్టీని మరి అందరూ కూడా మరి ప్రోత్సహిస్తారు. ప్రధాన పార్టీలన్నీ విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నాయి. ఇప్పటికే ప్రచారంలో పాల్గొన్న కీలక నేతలంతా తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.